ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు. ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట బయట రోడ్డు మీద ఈ పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది. అవును. మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు. అవును. మళ్ళీ కర్టన్ వేస్తుంది. మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు. మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు. సింగిల్ షాట్ అది హ్మ్. మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే. అట్లాగా దగ్గర దగ్గర ఒక 50 టేకులు అయ్యాయి. అబ్బా! ఎందుకంటే ఆయన సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు. హ్మ్. సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉంది అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. హ్మ్. అది తమిళంలో కూడా ఉండదు సార్. సిగరెట్ వేయడం. హ్మ్. అయితే సాయం ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైట్ ఎఫెక్ట్. సార్. ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. అవును. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది. ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. హ్మ్. రజనీకాంత్ గురువుగారి దగ్గర గురువుగారు నేను చేయలేను నాకు వదిలేయండి ప్లీజ్ మార్చండి సార్ షాట్ అన్నాడు. హ్మ్. ఎందుకు రాదు హ్మ్. చేయగలవు నువ్వు చెయ్యి బా! అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. హ్మ్. అలాంటివి ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సార్ ఇక్కడ ఒక చిన్న డౌటు. యాక్చువల్‌గా ఆ పాటలో గానీ, ఆ సినిమాలో గానీ, ఆ రజనీకాంత్ సిగరెటు ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి మాస్ మార్కెట్ ఇమేజ్ వచ్చేసింది ఆయన. ఆ రోజు గానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలేయ్యా అనుంటే అదే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఆ! ఎందుకంటే ఇంకొకటి చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. హ్మ్. అప్పుడు ఏమవుతాయి ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు. హ్మ్. పేర్లు అనవసరం. ఏ బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు చేసి చూపించడు. హ్మ్. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. సార్. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా 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 ఇంప్రూవ్ చేస్తాడు. హ్మ్. బాగా చేస్తున్నారని ఆయనకి ఇంప్రెషన్ కలిగింది అనుకోండి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా మ్, పకడ్బందీగా తీస్తాడు సినిమా సీన్. గ్రేట్ డైరెక్టర్ సార్. ఇంకొక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు దాంట్లో. ఆ ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు. ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ అవును. రాసుకుని వెళ్తున్నావు అవును. సానిదానిలా అవును. అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది తను. నా ఏడ్చి నవ్వి చెప్తుంది రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదరా ఇది హ్మ్. ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా సంపాదించడం కోసం రాస్తున్నాను హ్మ్. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా హ్మ్. చూడరాని పాస్బుక్లు తీసి ఒకటి పడేస్తాను అవును. ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం హ్మ్. ఇది నీ గుడ్డి తమ్ముడు కళ్ళ ఆపరేషన్ కోసం. ఆపరేషన్ కోసం ఏ ఇది దీనికోసం అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు అవును. చెప్పరా ఏమన్నా ఉంటే ఉండమోపి హ్మ్. నువ్వు చెప్పేది ఏమిట్రా ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు హ్మ్. ఇంటి పెద్దగా నిలబడు ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి ఇంటూ నేను హాయిగా వెళ్ళిపోతా అవును. అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారండి బాలచంద్ర గారు. చంద్ర గారు మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. హ్మ్. హ్మ్. ట్రైలీ మూమెంటు ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేమంటే అందరం ఉండాలి సెట్లోనే ఉండేవాళ్ళు అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరికి. సార్. సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం 4ంటికి వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటది. అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్. కరెక్ట్. అవును. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. హ్మ్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు సాయంత్రం అయిపోయింది ప్యాకప్. హ్మ్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలుపెట్టారు సాయంకాలం అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకప్. కాలేదా? షాట్ కాలేదా? షాట్ ఓకే వాళ్ళ ఆ! జయప్రద చిన్నపిల్ల ఆల్మోస్ట్ అప్పటికి తనకి ఒక 17 ఏళ్ళు అంతే. 18 ఏళ్ళు అంతే అంతే. ఉంది అనుభవం కూడా లేదు. అవును. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. హ్మ్. తనకు నిజంగా కంగారు పడిపోయింది. హ్మ్. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను నా సినిమా వద్దు ఏడ్చేసారా? ఏడ్చేసి
ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా, నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షార్ట్ ఓకే అయింది. యాక్చువల్గా నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. సార్ జయప్రద గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అసలు ఆ సినిమాలో షూట్ ఏం నడుస్తుంది, నేను ఏం యాక్ట్ చేస్తున్నాను నాకు ఏం తెలియదు, తెలుసుకునేంత వయసు కూడా నాకు లేదు. కరెక్ట్. బాలచంద్ర గారు ఏమి చెప్తే నేను అది చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలోనే కాదు ఏ నటి జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. కరెక్ట్. అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయన అని చెప్పి అంత ఆనందంగా చెప్పారు. రైట్. 17 ఏళ్ల వయసుకి అలాంటి ఒక పాత్ర రావడం ఎంత అదృష్టం సార్. నిజంగా అదృష్టం. అలా చేసింది ఇప్పుడు ఆ అమ్మాయి, అద్భుతంగా చేసింది. జంకినట్టు కూడా ఎక్కడ కనపడదు క్యారెక్టరైజేషన్లో. గెటప్ కానీ ఆ స్టైల్ కానీ మెయింటైన్ చేయడం అవన్నీ తమిళ్లో చేశారు. కానీ ఆవిడ సుజాత గారు ఒరిజినల్గానే ఆవిడ అలాగే ఉంటారు సార్. తమిళ్లో సుజాత గారు చేశారు, బట్ తెలుగులో మాత్రం జయప్రద గారు తినేశారు అసలు. అద్భుతం. సార్ ఒక చిన్న డౌట్, ఈ సినిమా కోసం మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆడిషన్కి వచ్చి మిమ్మల్ని, రజనీకాంత్ గారిని, ఇంకో నటుని ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ప్రదీప్ శక్తి మీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? లేదండి, అది బాలచంద్ర గారు అప్పుడప్పుడు మాకు ఎగ్జామినర్గా వచ్చేవారు. ఓకే. మేము చేసిన ప్రాక్టికల్స్ కొన్ని చూశారు. అది అయిపోయిన తర్వాత ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ఆ సంవత్సరం బయటకు వచ్చేసి ఆర్టిస్టులు అందరినీ, మేమే ఫస్ట్ బ్యాచ్ కదా, ఆ ఫోటోలు వేసి ఛాంబర్ బుక్లో ప్రింట్ చేశారు ఫోటోలు. అందులో చూసి సెలెక్ట్ చేశారు, వీళ్ళు బాగుంటారు అనుకుని ఆ ముగ్గురిని మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు బండి పంపించారు. నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి అయితే మీకు అందరూ తెలుసు, చాలా సినిమాలు చేశాడు, మంచి హైట్గా ఉంటాడు. దాంట్లో కండక్టర్ క్యారెక్టర్ ఆయన ప్రదీప్ శక్తి. గుంటూరు కురాడు, తెలుగు అబ్బాయి. మా ముగ్గురిని ఫస్ట్ పిలిపించారు, ముగ్గురు వెళ్ళాం, కూర్చున్నాం. తమిళ సినిమా అప్పటికే రిలీజ్ అయిపోయింది, అవార్డు అవుతాడు కదా, రన్నింగ్ థియేటర్లో బాగా ఆడుతుంది అప్పటికి. అయితే సినిమా చూసారు అని అడిగాడు ఆయన. నేను చూశాను సార్, ఒకసారి చూసారని చెప్పాను. వాడు రజనీకాంత్ ఏం చేసాడు, నేను 4 సార్లు చూశాను సార్ అంటాడు రజనీకాంత్. సరే అని మొత్తానికి ఆయన మమ్మల్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత కొన్నాళ్ళు అయింది, ఇంకా కబుర్ రాలా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నేను తెలియదు, మేము కబుర్ పెడతామని చెప్పేసి పంపించారు. ఈలోపు బాలచంద్ర గారు సారథి స్టూడియో హైదరాబాద్లో షూట్ చేద్దామని, ఇక్కడ స్టూడియోలో సెట్ చేద్దామని లొకేషన్ చూడడానికి వచ్చారు స్టూడియోకి. వచ్చారు, వెనక్కి తిరిగి వచ్చేసారు. అప్పుడు తెలిసింది ఆయనకి నేను సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు గారు అబ్బాయినని. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించారు. పిలిపించి, ఏం నారాయణరావు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, మా డిస్ట్రిబ్యూటర్ కొడుకునేవని, స్టూడియో ఓనర్ కొడుకుని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. లేదు సార్, నేను ఇండివిజువల్గానే ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాను, అదే క్వాలిఫికేషన్ కదా, అందుకని నేను చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు సార్ అన్నాడు. వెరీ గుడ్, నీకు వేషం కన్ఫర్మ్ చేస్తాను, నేను వేషం కన్ఫర్మ్ చేశాను. సో అలాగా రజనీకాంత్ గారితో ఎలా జరిగింది? అది ఇద్దరికి అలాగే వెళ్ళింది. రజనీకాంత్ కూడా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆయన ఇంటర్వ్యూ చేశాడు, చేసి పంపించేశారు. తర్వాత షూటింగ్ పిలిచి మళ్ళీ వేషం కన్ఫర్మ్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు చాలా మంది పెద్దవారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఒక మాట నాకు చాలా అంటే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. అలాంటి మనిషిని కలవబోతున్నానని. ఓకే. ఇప్పుడున్న సౌత్ కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిలిం ఎవరైతే మనుషులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, స్టార్స్ ఉన్నారో, రజనీకాంత్ గారిని రే అని పిలవగలిగిన ఒకే ఒక్కడు నారాయణరావు. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన్ని కలవబోతున్నావు అని చెప్పారు. ఎప్పుడు ఒకే దీంట్లో ఉన్నాం, ఎప్పుడు కాదు, వాళ్ళు ఇద్దరికి అలవాటు ఉంది, కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం. షేరింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్లో ఉండే. సో మా అక్కయ్యని పిలిచేవాడు, భోజనాలకు కానీ వాటికి రావటం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాలు యాక్ట్ చేసాం.
సార్. చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా, ఉమ్, ఉమ్, ఈరంకి సినిమా గారి డైరెక్షన్. సార్. అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. ఉమ్, అది ఈరంకి సినిమా గారని ఆయన డైరెక్షన్. ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో, బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. ఉమ్, ఆ, 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్. సార్. మళ్ళీ అందరం మా యూనిట్ మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కార్డ్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి, ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రావెలింగ్ దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు వేరే వాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి? పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి వచ్చారు, చదువు అయిపోయింది. మేము రజనీకాంత్ నేను ఇద్దరం షూటింగ్లో ఉన్నాం. మాతో వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోటల్ ఉంటే మా హోటల్కి వచ్చి మాతో పాటు ఉండి చాలాసేపు మాట్లాడి ఉమ్, ఫైనల్గా చెప్పింది ఏంటంటే నాకు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయాలని ఉందని. అప్పుడు మేము ఇద్దరు చెప్పిన సలహా ఏంటంటే, మేమిద్దరం కూడా అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామయ్యా. అప్పుడు వచ్చి ఏమని పిలిచారు మిమ్మల్ని? సార్ అన్నారా, హీరో గారు అన్నారా? మమ్మల్ని అంటే సార్ అనేవాడు, అన్నయ్య అనేవాడు. అప్పట్లో చెప్పండి చెప్పండి. మేము వయసులో పెద్దాళ్ళం కదా. ఆ, రజనీకాంత్ నాకంటే ఆయన 5 ఏళ్ళు పెద్దాడు. ఆ అబ్బాయి రజనీకాంత్ గారిని ఏమని పిలిచారు? అన్నయ్య అని పిలిచాడు. అన్నయ్య అని పిలిచారు, మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. ఆ, తర్వాత ఏం సలహా ఇచ్చారు అబ్బాయికి? సరే అబ్బాయిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటే మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఉమ్, తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నాడో ఎంత ఎదిగాడో మీ అందరికీ తెలుసు. చెప్పండి, అబ్బాయి పేరు చెప్పండి. ప్రపంచమంతా నేను చెప్పాలా ఇంకా? మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి.